హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. కారు యాక్సిడెంట్ చేసి మైథిలిని చంపాలనుకున్న కైలాష్నాథ్ కాపాడిన నాగేంద్ర ప్రసాద్. నిజం తెలుసుకుని కైలాష్నాథ్ను అరెస్ట్ చేయించిన జయంతి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. వారసురాలు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాకేత్ అయితే చాలా సంతోషంగా ఉంటాడు. ఇక మైథిలిని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. మైథిలి మాత్రం చాలా బాధగా ఉంటుంది. మైథిలిని చూసి సాకేత్ అయితే, చూడు మైథిలి, నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఈరోజు ఈ సక్సెస్ సాధించడానికి కారణం నువ్వే. నా గెలుపుకి కారణం నువ్వే. నువ్వు ధరణి అనే మొహం లేకపోతే మైథిలిగానే ఉంటే నేను నిన్ను ఎంతో ప్రేమించేవాడిని, ఎంతో బాగా చూసుకునేవాడిని. కానీ ధరణివర్ణ ఒక విషయంతో నీ మీద ప్రేమ ఉన్నా నేను ఆ ప్రేమను ఒప్పుకోలేకపోతున్నాను, ఆ ప్రేమ చూపించలేకపోతున్నాను. ఇక నీతో నేను కలిసి ఉండాలి అని అనుకోవటం లేదు. నీ గురించి నేను నిజం బయట పెట్టేస్తాను. మైథిలి, బావా నిన్నొకటి అడుగుతాను అని అంటుంది. సరే మైథిలి, ఏంటో అడుగు అని సాకేత్ అంటాడు. సరే బావా, కారు ఆపు, నీతో మాట్లాడాలి అని అంటుంది. ఇక సాకేత్ అయితే కారు ఆపుతాడు. ఇద్దరూ కిందకి దిగుతారు. చెప్పు మైథిలి, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటే, బావా నేను నీకు సహాయం చేసినందుకు నా రుణం తీర్చుకుంటాను అన్నావు. ఇక నీకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, తీర్చుకుంటావా అని అంటే, తప్పకుండా మైథిలి, ఎందుకంటే ఈరోజు ఇంత విజయం సాధించడంలో నీ ప్రమేయం ఉంది. నువ్వు లేకపోతే నాకు ఈరోజు ఈ విజయం దక్కదు. నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు నీ రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. నీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే నేను ఎందుకు వదులుకుంటాను అని అంటే, ఇక మైథిలి, బావా కొన్ని రోజులు నేను ధరణిని అన్న విషయం నువ్వు ఇంట్లో చెప్పకూడదు అని ఇక మైథిలి సాకేత్ని అడుగుతుంది. సాకేత్, లేదు మైథిలి, నువ్వు ఇది తప్ప ఏమడిగినా నేను నీ కోసం చేస్తాను. కానీ ఈ విషయం అయితే ఇంట్లో చెప్పేస్తాను. ఇప్పటికే అమ్మను మోసం చేస్తున్నానన్న ఫీలింగ్ నాలో ఉంది. ఇక నేను ఆ ఫీలింగ్తో ఉండలేకపోతున్నాను. నేను అమ్మ దగ్గర ఏ విషయం దాయను. అలాంటిది నా స్వార్థం కోసం నువ్వు ధరణివి అని తెలిసిన ఆ విషయం దాచిపెట్టాను. ఇక ఏమీ అనుకోకు. ఇంక వేరే ఏ రుణమైనా సరే తీర్చుకుంటాను. నీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను అని సాకేత్ అంటే, లేదు బావా, నా కోసం ఇది ఒక్కటి మాత్రమే చెయ్యి. నేను అడిగే సాయం ఇదే. నా రుణం తీర్చుకుంటాను అని అన్నావు కదా, నేను చెప్పింది చెయ్యి బావా అని అంటుంది. ఏంటి మైథిలి, ఇంత తెలివిగా లాక్ చేస్తున్నావు? అయినా నేను చెప్పకపోయినా ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది కదా అని సాకేత్ అంటాడు. బావా, నిజం బయటపడుతుంది, కానీ ప్రస్తుతానికి నువ్వు చెప్పను అని నాకు మాట ఇవ్వి చాలు అని అంటుంది. సరే మైథిలి, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక, నువ్వేంటో నాకు తెలుసు కనుక నేను నీ కోసం మాట ఇస్తున్నాను. నువ్వే ధరణివి అన్న విషయం నేను చెప్పను అని సాకేత్ అయితే ఇక మైథిలికి మాట ఇస్తాడు. మైథిలి చాలా సంతోషపడిపోతుంది. మరోవైపు నాగేంద్ర ప్రసాద్ అయితే ఉషకు, అమ్మా నేను ఈరోజు నీ కోసం ఇదిగో ఈ పసరమందు చేశాను. దీని ఫలితం చాలా బాగుంటుంది, నీకు త్వరగా నయమవుతుంది. ఇదిగో అమ్మా, ఇది తాగు అంటూ ఇక ఆ పసరమందు ఉషకు తాగిస్తూ ఉంటాడు. ఇంతలో మైథిలి అక్కడికి వస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. నాన్న, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంది. ఏంటమ్మా, ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు, ఏంటి ఆ న్యూసు అని నాగేంద్ర ప్రసాద్ అడుగుతాడు. నాన్న, బావ ఇక అనుకున్నది సాధించాడు. బావ తయారు చేయబోయే మెడిసిన్కి అప్రూవల్ దొరికింది. ఇక బావ చాలా ఆనందంగా ఉన్నాడు. నాగేంద్ర ప్రసాద్, మైథిలి, నువ్వు ఎంతో రిస్క్ చేసి మీ బావకు సహాయం చేశావు. ఈరోజు సాకేత్ విజయం సాధించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది మైథిలి అని నాగేంద్ర ప్రసాద్ అంటుంటే ఇక అప్పుడే అక్కడకు జయంతి వస్తుంది. ఇక నాగేంద్ర ప్రసాద్, మైథిలి చాలా కంగారు పడిపోతారు. జయంతి ఎక్కడ వాళ్ళ మాటలు వినేసిందో అని చాలా కంగారు పడిపోతుంటే, జయంతి,
ఏంటే మైథిలి నువ్వు చేసింది అని చాలా సీరియస్గా అడుగుతుంది. ఇక అలా అడిగేసరికి మైథిలి మరింత కంగారు పడిపోతుంది. ఇక మైథిలి నువ్వు చేసింది ఏమీ బాగోలేదే అంటూ జయంతి అయితే మైథిలిని అంటుంది. అమ్మా అది కాదమ్మా అనంటే, ఏంటి సంతోషమంతా మీ నాన్నతోనే పంచుకుంటావా, నాకేమీ చెప్పవా? అయినా ఏ నీకు ఈ అమ్మంటే లెక్కలేదా? నేను నా కూతుర్ని ఎంతో బాగా చూసుకున్నాను, ఏ విషయమైనా నాతో చెబుతుంది అని అనుకున్నాను. కానీ నువ్వు నీ ఆనందం మీ నాన్నతోనే పంచుకుంటున్నావు అంటే నేనంటే నీకు లెక్కలేదా అని అంటే, ఇక మైథిలి హో నీవు వినలేదా అని, ఇక అమ్మా అది కాదమ్మా, నాకు ఉద్యోగంలో నేను చేస్తున్న పనికి సక్సెస్ వచ్చింది, దానివల్ల మా బాస్కి ఎంతో పేరు వచ్చింది అని ఆ విషయమే నాన్నతో చెప్తున్నాను. నీకు చెప్పకూడదని కాదు, నీకు ఈ విషయం చెప్తే నువ్వు ఆనందపడతావు కదా, నువ్వు లేవని నేను నాన్నకు చెప్పాను. నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? నా ఆనందాన్ని పంచుకోవడానికి నా అమ్మకు నేను ఈ విషయం చెప్పనా అంటూ ఇక జయంతి భుజాల మీద చేతులు వేసి, ఈరోజు నీ కూతురు చాలా గొప్పగా ఉందమ్మా, ఆఫీస్లో అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే, మెచ్చుకోవడం మాట అటు ఉంచు, నువ్వు ఎంత కష్టపడ్డావు కదా, కాసుల వర్షం ఎన్నా కురుస్తుందా అని అడిగితే, అమ్మా డబ్బు కోసమే ఆలోచిస్తావేంటి అని అంటుంటే, ఇక నాగేంద్ర ప్రసాద్ అవును జయంతి, ఏంటి నువ్వు డబ్బు డబ్బు అంటావు? బాగుంది, మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరికీ డబ్బు అవసరం ఉండదా? అయినా పేరు ఎందుకు, డబ్బు ఉంటేనే కదా ఏం కొనుక్కోవాలన్నా డబ్బు ఉండాలి, అందుకనే డబ్బు ఏమైనా ముడుతుందా అని జయంతి మళ్ళీ అడుగుతుంది. అవునమ్మా ఇప్పుడు ఇవ్వరు, కానీ డబ్బు అయితే వస్తుంది అని మైథిలి అంటే, సర్లే డబ్బులు వస్తే చాలు, నాకు అదే ఆనందం, పగలు రాత్రి చాలా కష్టపడ్డావు కదా, ఇంటికి కూడా రాకుండా అక్కడే ఉంటూ ఇక మీ ఆఫీస్ కోసం చాలా కష్టపడ్డావు, సర్లే నాకు ఆనందంగానే ఉంది, ఇక నీకోసం స్వీట్ తీసుకొస్తాను అంటూ జయంతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అమ్మయ్య అమ్మ ఎక్కడ వినేసిందో అని చాలా కంగారు పడిపోయాను నాన్న అని అంటే, అవును నాకు ఒక్క నిమిషం చాలా భయం వేసింది అని నాగేంద్ర ప్రసాద్ అంటాడు. ఇక మైథిలి ఉషతో, ఉష ఈరోజు మీ అన్నయ్య మెడిసిన్ విషయంలో సక్సెస్ అయ్యాడు, మంచి పేరు సంపాదించాడు అని ఇక ఉషకు చెబుతుంది. ఇంతలో జయంతి అయితే స్వీట్ చేసుకుని వస్తుంది. ఇక ఆ స్వీటు మైథిలికి తినిపిస్తుంది. మైథిలి నాగేంద్ర ప్రసాద్కి జయంత్కి తినిపిస్తుంది, అలాగే ఉషకు కూడా తినిపిస్తుంది. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. అమ్మ ఇక నేను బయలుదేరతాను అని మైథిలి అయితే ఉషను తీసుకుని బయలుదేరుతుంది. సాకేత్ ఇక ఇంట్లో విషయం చెప్పడంతో హరిశ్చంద్ర ప్రసాద్ సౌదామిని కలిసి పార్టీ అయితే ఏర్పాటు చేస్తారు. ఆఫీస్ స్టాఫ్ అంతా వస్తారు. ఇక పార్టీ అయితే ఇంట్లోనే రెడీ చేస్తారు. చందన అయితే చాలా బాగా రెడీ అవ్వి వస్తుంది. ఇక ఆఫీసు స్టాఫ్ అంతా చందనని చూసి చాలా ఆశ్చర్యంగా ఉండిపోతారు. చందన అందాన్ని చూసి అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక ఇంతలో ప్రేమ్ వచ్చి చందన్ను పొగడ్తలతో ముంచేస్తాడు. మేడం మీరు ఈరోజు చాలా బాగున్నారు అంటూ ఇక ప్రేమ్ అయితే చందన్ని చాలా మెచ్చుకుంటాడు. ఇంతలో సాకేత్ మైథిలి కూడా వస్తారు. ఇక స్టాఫ్ అంతా సాకేత్ మైథిలి దగ్గరికి వచ్చేస్తారు. కంగ్రాచులేషన్స్ సార్, మైథిలి మేడం అంటూ చెప్పేసరికి ఇక చందన అయితే అసూయతో రగిలిపోతూ ఉంటుంది. ఇక స్టాఫ్ అంతా కూడా మన మైథిలి మేడం చాలా తెలివైనది, చాలా మంచిది, తను ఎంతో రిస్క్ చేసి సాకేత్ గారికి ఇక వాలంటరీగా వచ్చింది. మైథిలి మంచితనం వల్లే మైథిలి సాకేత్ గారికి భార్య అవ్వింది అంటూ ఇక మైథిలిని పొగుడుతూ ఉంటే, కైలాష్నాథ్తో చందన ఏంటి మావయ్య ఇది బావ సక్సెస్ అయినందుకు ఏర్పాటు చేసిన పార్టీలా లేదు, ఏదో ఆ మైథిలిని పొగడ్తల వర్షంతో కురిపించడానికి మొదలైన పార్టీలా ఉంది అని అంటే, అవును చందన నేను అదే చూస్తున్నాను, ఇక అందరూ ఆ మైథిలి గురించే మాట్లాడుతున్నారు. ఇంతలో సౌదామిని మైథిలి దగ్గరికి వచ్చి, మైథిలి నీ వల్లే ఈరోజు మా కంపెనీ పేరు నిలబడింది, అలాగే నా కొడుకు విజయం సాధించాడు, దీనంతటికీ కారణం నువ్వే అని అంటుంది. ఇక హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అవునమ్మా మైథిలి, నువ్వు లేకపోతే మా వాడికి విజయం లేనట్టే,
ఇక అంతా అయిపోయింది అన్న టైంలో నువ్వు వచ్చావు. వాలంటీర్గా నువ్వు మాకు నిలబడ్డావు. ఒక దేవతలా మాకు వరం ఇచ్చావు అంటూ ఇక హరిశ్చంద్ర ప్రసాద్ కూడా పొగుడుతూ ఉంటే, కైలాష్నాథ్ చూసావా మీ నాన్న ఆ మైథిలిని ఎంత గొప్పగా పొగుడుతున్నాడో అని అంటే, అదే మావయ్య నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అని చందన అంటుంది. ఇక సాకేత్ అయితే ఒక గిఫ్ట్ ఇచ్చి, మైథిలి ఇదిగో నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అంటూ ఇక ఆ గిఫ్ట్ బాక్స్ అయితే మైథిలికి ఇస్తాడు. మైథిలి అయితే చాలా సంతోషపడిపోతుంది. ఇక సౌదామిని కూడా వాళ్ళని అలా చూసి చాలా సంబరపడిపోతుంది. సాకేత్ సరే ఇక పార్టీ మొదలు పెడదాం అని అంటాడు. ఇక అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పార్టీన డ్యాన్స్ ప్రోగ్రాం ఏమీ లేదా అని అంటే, ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. అయితే మీరు మైథిలి మేడం డ్యాన్స్ చేయాలని స్టాఫ్ అడిగేసరికి ఇక మైథిలి సాకేత్ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చందన అసూయతో రగిలిపోతుంది. ఇక మధ్యలో వెళ్ళి మైథిలిని పక్కకు లాగేసి చందన అయితే డ్యాన్స్ చేస్తుంది. ఇక అందరూ ఆశ్చర్యపోతారు. హరిశ్చంద్ర ప్రసాద్ సౌదామిని అయితే కంగారు పడతారు. కైలాష్నాథ్ మాత్రం సాకేత్ పక్కన చందన్ని చూసి చాలా సంబరపడిపోతాడు. సౌదామిని ఇక డ్యాన్స్ పూర్తయిన తర్వాత చందన్తో, ఏంటి చందన అలా చేశావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, అదేంటి అత్తయ్య ఇప్పుడు మైథిలి వచ్చిందని చెప్పి నన్ను దూరం పెడుతున్నావు అని అంటే, అదేమీ లేదు, నువ్వు ఎప్పటికీ నా మేనకోడలువే అని ఇక సౌదామిని అంటుంది. ఆ మైథిలి వల్లే కదా ఈరోజు సాకేత్ విజయం సాధించాడు అని అంటుంది. ఇక పార్టీ అయితే పూర్తవుతుంది. అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చందన రూమ్లో కూర్చు బాధపడుతుంది. ఇంతలో కైలాష్నాథ్ వస్తాడు. అమ్మ చందన అని అంటే, మావయ్య చూసావా అత్తయ్య కూడా ఇప్పుడు మైథిలి తరపే మాట్లాడుతుంది. ఇక బావ కూడా మైథిలి తరపే ఉన్నాడు. మనం ఇప్పుడు ధరణి అని విషయం బయటపెట్టినా ఏం ప్రయోజనం ఉండేలా లేదు. ఈ మైథిలి తన తెలివితేటలతో మన వాళ్లకు దగ్గర అయిపోయింది. ఇక మనం ఆ మైథిలిని ఏం చేయగలం మావయ్య అని చందన అయితే అంటుంది. ఇక నువ్వు ఏమీ బాధపడకు, మైథిలికి మనం ఎంత దూరం పెట్టాలన్నా తను అంతకి రోజు రోజుకి దగ్గర అయిపోతుంది. ఇక ఇది చూస్తూ ఉండడం నా వల్ల కాదు. మనం ఎలాగైనా ఆ మైథిలిని చంపేద్దాం. ఏంటి మావయ్య చంపేయడమే అని అంటే, అవును నాకు అదొకటే పరిష్కారం కనిపిస్తుంది. ఈ మైథిలిని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. దాన్ని అని విషయం బయట పెట్టినా సరే తను తెలివితేటలతో మీ అత్తయ్యను దుమ్మా కొట్టించి ఇక మీ నాన్న మంచితనంతో తను ఇక్కడే ఉంటుంది. ఇదంతా టైం వేస్ట్ పనులు. డైరెక్ట్గా దాన్ని దేవుడి దగ్గరకు పంపించేస్తే నీకు ఎలాంటి అడ్డు ఉండదు. అప్పుడు సాకేత్కి భార్య నువ్వే అవుతావు అని అంటే, అవును మావయ్య నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది, కానీ నాకు భయం వేస్తుంది. లేదమ్మా ఇక నువ్వు భయపడకు, ఇదంతా నేను చూసుకుంటాను అని కైలాష్నాథ్ అయితే చందన్తో అంటాడు. సరే మావయ్య నీ ఇష్టం, నువ్వు నాకు తండ్రిలా ఆలోచిస్తున్నావు. మా నాన్నేమో ఆ మైథిలినే మెచ్చుకుంటున్నాడు. కన్న కూతురు మనసు గురించి పట్టించుకోవటం లేదు. కానీ నువ్వు నాకు మావయ్యవే అయినా నా విషయంలో ఎంతగానో ఆలోచిస్తున్నావు. నా ప్రేమను గెలిపించాలని నువ్వు ఎంతగానో తాపత్రయపడుతున్నావు అని చందన అనేసరికి కైలాష్నాథ్, చందన ఇదంతా నీ మీద ఉన్న ప్రేమ కాదు, నీవు తేబోయే ఆస్తి మీద ఉన్న ప్రేమ. నీ ఆస్తి మీద నాకు ప్రేమ ఉంది. నీ ఆస్తి నాకు సొంతం కావాలనే కదా నా కొడుక్కి నువ్వు భార్య అవ్వాలి అని అనుకుంటున్నాను. అందుకని నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాను అని కైలాష్నాథ్ అనుకుంటాడు మనసులో. మైథిలి అయితే పార్టీ చాలా బాగా జరిగింది. బావ నన్ను అర్థం చేసుకుని ఇక నేనే ధరణిని అన్న విషయం బయట పెట్టలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాట ఇచ్చాడు గనక బావ బయట పెట్టాడు. కానీ ఇక ఆ చందనాక గురించే ఆలోచించాలి. తను ఈ నిజం బయట పెట్టకుండా చూసుకోవాలి అని మైథిలి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం ఇక మైథిలి ఎప్పట్లాగే ఇంట్లో పూజ చేసి అందరికీ కాఫీ టీలు ఇస్తుంది. ఇక ఇంట్లో కూరగాయలు లేవని, అత్తయ్య నేను బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకువస్తాను అని అంటే, సౌజామిని ఏంటి మైథిలి నువ్వెందుకు వెళ్ళడం, పని వాళ్ళకి చెప్తే తెస్తారు కదా అని అంటే, లేదత్తయ్య కూరగాయలకి నేను వెళ్ళి తీసుకువస్తానులే, తాజా కూరగాయలు తెచ్చుకుంటే బాగుంటాయి కదా, చూసి నేను తెస్తాను అత్తయ్య అని అంటే, అలాగే మైథిలి నీ ఇష్టం,
కార్ తీసుకువెళ్ళు అని అంటే పక్కనే కదా అత్తయ్య మార్కెట్ నడిచి వెళ్తాను అని అంటుంది. అలాగేనమ్మా అని సౌదామిని అంటుంది. ఇక మైథిలి అయితే కూరగాయల కోసం బయలుదేరుతుంది. చందన, కైలాష్‌నాథ్ ఇదేం మంచి టైం. దీని షావు ఇది కొని తెచ్చుకోవడానికి ఇప్పుడు ఒంటరిగా బయలుదేరింది. చందన కైలాష్‌నాథ్‌తో మావయ్య మనకి ఇదేం మంచి టైం అని అంటే అవును. నేను ఇప్పుడే బయలుదేరతాను. ఆ మైథిలిని కారుతో గుద్దేసి ఇక ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని కైలాష్‌నాథ్ అంటాడు. అలాగే మావయ్య అని ఇక చందన అయితే ఆల్ ది బెస్ట్ చెప్తుంది. పాపం మైథిలి కూరగాయలకని నడుచుకుంటూ వెళ్తుంది. మరోవైపు జయంతి కూడా ఇంట్లో కూరగాయలు లేవని నాగేంద్ర ప్రసాద్తో చెప్పడంతో సరే ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటే ఏంటి మీరు వస్తారా కూరగాయలకి అని నాగేంద్ర ప్రసాద్ని అడుగుతుంది. అవును నాకు ఇప్పుడు పని ఏమీ లేదు కదా నీతో పాటు వస్తాను అని నాగేంద్ర ప్రసాద్ అంటాడు. ఇక జయంతి నాగేంద్ర ప్రసాద్ కూడా కూరగాయలకని బయలుదేరతారు. ఒంటరిగా వస్తున్న మైథిలిని ఇక కైలాష్‌నాథ్ కారు వేగంగా రానిచ్చి మైథిలిని గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైథిలి పాపం గాయాలతో రోడ్డు మీద పడి ఉంటుంది. చుట్టూ జనం మూగుతారు. ఎవరూ కూడా చూస్తూ ఉంటారు కానీ మైథిలిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అనుకోరు. అప్పుడే అటుగా వస్తున్న నాగేంద్ర ప్రసాద్, జయంతి ఏంటి అక్కడ జనం అంతగా మూగేశారు అంటూ పదండి వెళ్ళి చూద్దాం అని జయంతి అంటుంది. సరే సరే అంటూ ఇక ఇద్దరు కూడా దగ్గరకు వచ్చి చూసేసరికి మైథిలిని అలా చూసి జయంతి, నాగేంద్ర ప్రసాద్ చాలా బాధపడిపోతారు. అమ్మ మైథిలి అంటూ ఇక అంబులెన్స్‌కు ఫోన్ చేసి మైథిలిని అయితే హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. జయంతి ఏంటండి మన మైథిలికి ఇలా అవ్వింది? అది అసలు ఆఫీస్‌కి వెళ్తున్నానంది ఇలా రోడ్డు మీద గాయాలతో పడి ఉంది అంటూ ఇక జయంతి అడుగుతుంటే నాగేంద్ర ప్రసాద్ ఏమీ అర్థం కాక అయోమయంగా ఉంటాడు. ఇప్పుడు మైథిలి పరిస్థితి ఇలా ఉందని సాకేత్ వాళ్ళకి తెలిసిందో లేదో ఎలాగా ఇప్పుడు సాకేత్‌కి ఏమని చెప్పాలి అని నాగేంద్ర ప్రసాద్ అనుకుంటాడు. ఇక ఇప్పుడే విషయం చెప్పాలి అని నాగేంద్ర ప్రసాద్ పక్కకు వచ్చి సాకేత్‌కు ఫోన్ చేస్తాడు. సాకేత్ అయితే నాగేంద్ర ప్రసాద్ కాల్ రావడంతో ఎందుకు ఈయనిప్పుడు చేస్తున్నాడు అనుకుంటాడు. సర్లే మైథిలి కోసం ఏమైనా చేసి ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం పోతుంది అని ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బాబు సాకేత్ అంటూ చాలా కంగారు పడుతుంటే ఏమైంది అని సాకేత్ అడుగుతాడు. బాబు మైథిలికి యాక్సిడెంట్ అయింది. ఇక హాస్పిటల్‌లో జాయిన్ చేశాము అనేసరికి సాకేత్ చాలా కంగారు పడిపోతాడు. మీరు ఎక్కడ జాయిన్ చేశారు చెప్పండి నేను వెంటనే వస్తున్నానని ఇక సాకేత్ అయితే వెంటనే బయలుదేరతాడు. నాగేంద్ర ప్రసాద్ కంగారులో జయంతి ఉన్న మాట మర్చిపోయి ఇక మైథిలి కోసం సాకేత్‌కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో సాకేత్ మావయ్య మావయ్య అంటూ హరిశ్చంద్ర ప్రసాద్‌ని పిలుస్తాడు. ఇంతలో సౌదామిని, హరిశ్చంద్ర ప్రసాద్ వస్తారు. ఏంట్రా ఏమైంది ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అంటే మైథిలికి యాక్సిడెంట్ అయింది అని చెప్పడంతో ఇక హరిశ్చంద్ర ప్రసాద్, సౌదామిని కూడా సాకేత్‌తో పాటు బయలుదేరతారు. ఇక హాస్పిటల్‌కి వచ్చి చూసిన తర్వాత మైథిలిని అలా చూసి సౌదామిని చాలా కంగారు పడిపోతుంది. ఇక అక్కడే ఉన్న జయంతి వాళ్ళని చూస్తుంది. ఇక జయంతి తన కూతురు మైథిలి కోసం ఏడవడం చూసి సౌదామిని ఏంటి ఈ మైథిలి జయంతి కూతురా అని అనుకుంటుంది. ఇక హరిశ్చంద్ర ప్రసాద్ అంతా నిజం బయటపడిపోయింది. మైథిలికి ఏం కాకూడదు, తను క్షేమంగా ఉండాలి అని అక్కడ ఉన్న దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఇక సౌదామిని అయితే కైలాష్‌నాథ్‌కు ఫోన్ చేసి రమ్మంటుంది. ఇక కైలాష్‌నాథ్ ఏమీ తెలియనట్లుగా సౌదామిని కోసం అక్కడికి వస్తాడు. ఇక జయంతి కైలాష్‌నాథ్‌ని చూసి మరింత కోపంతో రగిలిపోతుంది. ఇక ఇంతలో చందన అయితే కైలాష్‌నాథ్‌కు ఫోన్ చేయడంతో ఇక కైలాష్‌నాథ్ అయితే బయటకు వస్తాడు. చందన చెప్పు అనంటే ఏంటి మావయ్య ఆ మైథిలిని లేపేశావా అనంటే అవును నేను చాలా పక్కా ప్లాన్‌తో కారుతో గుద్దేశాను. ఇక ఆ మైథిలి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. ఇదిగో మీ అత్తయ్య వాళ్ళకి విషయం తెలిసింది. ఫోన్ చేస్తే నేను హాస్పిటల్‌కే వచ్చాను. అది పోయిన వెంటనే నీకు ఫోన్ చేసి చెప్తాను అని అనేసి వెనక్కి తిరిగేసరికి కైలాష్‌నాథ్ మాటలన్నీ జయంతి వింటుంది. ఇక వెంటనే సౌదామిని దగ్గరికి వెళ్ళి చూసావా నీ మొగుడు ఏం చేశాడో నా కూతురిని చంపాలని చూశాడు. ఈరోజు నా కూతురు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నీ భర్తే. ఇప్పుడే ఎవరితోనో ఫోన్లో చెప్తున్నాడు.
దీని చావు వార్త చెప్తానని అంటున్నాడు. నిన్ను అరెస్టు చేయించి జైలుకి పంపిస్తానని కైలాష్‌నాథ్‌తో అంటుంది.